Morning, children. How are you, children? Fine, sir. Okay. Today we are going to learn a new lesson. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కొత్త కొత్త ఊర్లు చూడడానికి వెళ్తూ ఉంటాం మనం. అనేక రకాల దర్శనీయ ప్రదేశాలు అంటే చూడాల్సిన ప్రదేశాలు ఉంటాయి. వెళ్తాం కదా మనం. అలా ఎలాంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం మనం? ఎలాంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం? దేవాలయాలు ఉన్న ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం కదా. ఆ దేవాలయాలు ఉన్న ప్రదేశాలని చూడడానికి ఆ దేవాలయాలు ఉన్న ప్రదేశాలని ఏమంటారంటే ఆధ్యాత్మిక ప్రదేశాలు. అంటే దేవుళ్ళకు సంబంధించిన గుడులు ఉండే ప్రదేశాలు అన్నమాట. అదే అలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలలో మన తెలంగాణలో అన్నిటికంటే గొప్ప పేరు పొందిన ఆధ్యాత్మిక ప్రదేశం ఏంది? ఎంతమంది చూసారు యాదగిరిగుట్ట ఇక్కడ క్లాస్లో? మరి మనం ఈరోజు ఆ యాదగిరిగుట్ట పాఠం గురించి నేర్చుకుందాం, ఓకేనా? చాలా దాన్ని డెవలప్ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చిందా తెలంగాణ మనకు? when తెలంగాణ is formed 2014 date June 2nd 2014 our Telangana formed. యాదగిరి గుట్ట. అందుకే మన ఊళ్ళల్లో చాలా మంది పేర్లు ఏమంటారు? యాదగిరి యాదగిరి ఉంటుంది కదా. చాలా మంది పిల్లల పేర్లు కానీ తల్లిదండ్రులు వాళ్ళకి పుట్టిన పిల్లలకు ఆ దేవుని మొక్కుంటారు. ఆ దేవుని మొక్కు వల్లే మా అబ్బాయి మా పుట్టిన అని చెప్పేసి యాదగిరి అని పేరు పెట్టుకుంటారు. ఎందుకోసం అంటే ఆ యాదగిరి గుట్టలో ఉన్నటువంటి దేవుని యొక్క అనుగ్రహం వల్ల మా పిల్లలు కలిగారని ఒక నమ్మకంతో యాదగిరి అని పేరు పెట్టుకుంటారు. మరి అలాంటి క్షేత్రం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది ఈ యాదగిరి గుట్టను ఏమంటారంటే, ఇలాంటి క్షేత్రాలు ఏమంటారా? పుణ్యక్షేత్రం. ఏమంటారు? పుణ్యక్షేత్రం. నేను రాసేటప్పుడు మీరు బాగా గమనించండి. అక్షరాలు కొన్ని మనకు సంయుక్త ద్విత్వ అక్షరాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ పుణ్యక్షేత్రంలో అనా వచ్చింది, అనాకి యావత్ వచ్చింది. సో ఎలాంటి అక్షరం ఇది? సంయుక్త అక్షరం. వెరీ గుడ్. ఒక అక్షరానికి వేరే అక్షరం వస్తుందని ఏమంటాం మనం? సంయుక్త అక్షరం. ఇక్కడ ఈ అనాకు యావత్ వచ్చింది కాబట్టి ఇది సంయుక్త అక్షరం. ఇది తాకు రావత్ వచ్చింది కాబట్టి సంయుక్త. ఇది ఈ యాదగిరి గుట్ట అనేది మన తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పుణ్యక్షేత్రం. అర్థమైందా? అయితే మన పూర్వీకులు ఏం చేసిర్రా? మన పూర్వీకులు ఏం చేసిర్రు? మన పూర్వీకులు అంటే ఎవరు మరి? మనకంటే ముందు ఉండేవాళ్ళం, ఒక చాలా సంవత్సరాల క్రితం ఉండేవాళ్ళు పూర్వీకులు. మన తాతలు, ముత్తాతలు, ముత్తాత వాళ్ళ తాత, వాళ్ళ తాత వాళ్ళ తాత, ఇట్లా ఉంటాయి కదా. తరాలు అంటారు వీటిని. ఏమంటారు? తరతరాలుగా. అంటే అనేక ఏళ్ళ క్రితం, చాలా వందల వేల సంవత్సరాల క్రితం ఏం చేసిరు మన పూర్వీకులు? ప్రకృతి శక్తిని, దేన్ని? ప్రకృతి. ఇక్కడ బాగా గమనించండి. ఈ అక్షరాలని మనం ఎలా వలుపుతున్నాం? లిజనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఇంగ్లీష్ లో LSRW ఈ నాలుగే మన చదువు డిసైడ్ చేస్తారా? LSRW. లిజనింగ్ వినడం, స్పీకింగ్ మాట్లాడడం, రీడింగ్ చదవడం, రైటింగ్ రాయడం.
ఈ 4 పర్ఫెక్ట్ గా మన చదువు వస్తుంది. ఫస్ట్ అన్నిటికంటే అన్నిట్లలో 4 ముఖ్యమైనది ఏంటి? లిజనింగ్. L for listening is very 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 important. Listening is very 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 important thing. When you listen carefully, then you can understand easily. If you can understand the lesson, they understand the sound of the letters, then you can easily read. If you can read, then you can write. If you can read and write, then you will be perfect in study. Then you will, if you perfect in study, your confidence level will be increase. అంటే పెరుగుతుంది. నీ కాన్ఫిడెన్స్ పెరిగిందనుకో, నువ్వు అప్పుడు ఎలా ఉంటావు? నువ్వు ఏదంటే అది సాధిస్తావు. అప్పుడు నీకు గొప్ప పేరు వస్తుంది. నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. మనం అనుకున్నాం కదా, మనం ఎలాంటి వాళ్ళని కావాలనుకున్నాం? మనము గ్రేట్ పర్సన్స్ కావాలనుకోలేదా? అవునా? మనం లైక్ మహాత్మా గాంధీ, అవునా? మన ప్రజెంట్ ఉన్నటువంటి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, అవునా? ఎవరు ప్రైమ్ మినిస్టర్? మన ఇండియా కదా, మన కంట్రీ. వాట్ ఈస్ అవర్ కంట్రీ నేమ్? ఇండియా. ఇండియాకి ఎవరు ఉంటారు? పిఎం ఉంటాడు. హూ ఈజ్ అవర్ పిఎం? పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్. మన పిఎం ఇప్పుడు ఎవరు? నరేంద్ర మోడీ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. ఎక్కడ ఉంటాడు ప్రైమ్ మినిస్టర్? మరి మరి మన స్టేట్ ఏంది? తెలంగాణ కదా. అంటే ఇలాంటి స్టేట్స్ ఎన్ని ఇండియాలో? ఎన్ని స్టేట్స్ ఇండియాలో? స్టేట్స్ 28 స్టేట్స్. అందరూ అరే లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా విన్నప్పుడే పాఠం అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఏంటైతే అర్థం కాదు. మరి తెలంగాణకు ఎవరు ఉంటారు పెద్దగా? తెలంగాణ పరిపాలించేది ఎవరు? సీఎం, చీఫ్ మినిస్టర్. ఎవరు చీఫ్ మినిస్టర్ మనకు? ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు బాగా కన్ఫ్యూజ్ అవుతారు. చీఫ్ మినిస్టర్కు ప్రైమ్ మినిస్టర్ కన్ఫ్యూజ్ అవుతారు. ప్రైమ్ మినిస్టర్ అంటే ఇండియా మొత్తం ఉంటారా? ఇండియా కదరా, ఇండియా మొత్తం ఉంటాడు ప్రైమ్ మినిస్టర్. మరి ఓన్లీ మన తెలంగాణకు ఉండేటైనా చీఫ్ మినిస్టర్. అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇదంతా ఎందుకు వచ్చి మనకి ఇప్పుడు? మన పూర్వీకులు ప్రకృతి శక్తినే ప్రకృతి శక్తినే ప్రకృతి అంటే మన చుట్టూ ఉండే అన్ని ప్రకృతే. నదులు, సముద్రాలు, కొండలు, వాగులు, వంకలు, చెట్లు, ఇవన్నీ జంతువులు, ఇవన్నీ ప్రకృతి. ఈ ప్రకృతిని మన వాళ్ళు ఏం చేశారు? ఈ ప్రకృతి శక్తినే దేవుడిగా భావించారు. ఎలా భావించారు? దేవుడిగా భావించారు. దేవుడిగా. అక్షరాన్ని ఎలా పలుకుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఏ అక్షరాన్ని సార్ ఎలా పలుకుతున్నాడు దాన్ని చూడాలి, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఆ అక్షరం ఎక్కడ కనిపిస్తున్నా మీరు అలాగే పలకాలి. అందుకే మీరు వినరు. చాలా మంది ఇప్పుడు అమ్మాయి ఎందుకుంది వినట్లేదు, ఆమె పని ఆమె వేసుకుంటుంది. సో కాన్సన్ట్రేషన్ లేకుంటే చాలా కష్టం. మనకు చదువు రావడానికి రాకపోవడానికి, ఒకరికి చదువు రావడానికి ఇంకొకరికి చదువు రాకపోవడానికి ఒకటే ఒక కారణం, శ్రద్ధ. అందుకే భగవద్గీతలో ఏం చెప్పిండు కృష్ణ పరమాత్మ? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏమని చెప్పిండ్రా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. లభతే అంటే లభిస్తుంది. ఏంటిది? జ్ఞానం. అది ఎలాంటి జ్ఞానమైనా సరే, ఇప్పుడు మన చదువు జ్ఞానమైనా సరే, లేకుంటే మనం పొలం దున్నే జ్ఞానమైనా సరే, కార్ డ్రైవింగ్ జ్ఞానమైన, అన్నిటి జ్ఞానం అంటారు నాలెడ్జ్. అందుకే ఏమంటారు పెద్దలు? నాలెడ్జ్ ఈజ్ ద పవర్. నువ్వు నాలెడ్జ్ ఉంటే నీకు శక్తి వస్తుంది. ఆ నాలెడ్జ్ తోటే శాస్త్రవేత్తలు ఏం చేసిరా? ఎన్నో కొత్త విషయాలు కనుగొన్నారు. మన పూర్వీకుల పేరు వచ్చినాయి ఇక్కడ. మన పూర్వీకుల మాట వచ్చింది కదా. మన పూర్వీకులు ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోవాలంటే వెనకటి కాలంలో మీకు ఉత్తరప్రదేశ్ అనే స్టేట్ ఉంది కదా ఇండియాలో. ఇది మన ఇండియారా? ఇది మన ఇండియా. ఇది మన తెలంగాణ ఇక్కడ ఉంటుంది. ఈ తెలంగాణలో మన సిద్దిపేట ఇక్కడ ఉంటుంది. ఈ సిద్దిపేట రాయపూర్లో మన వడ్డేపల్లి ఇక్కడ ఉందిరా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. అర్థమైందా?
ఇక్కడ ఉత్తరప్రదేశ్ అనే స్టేట్ ఉంటుంది. ఇక్కడ కాశీ అని ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో కాశీ అని ఉంటుంది. వెనకటి కాలంలో ఈ కాశీకి పోవాలంటే ఎట్లా వాళ్ళు నడుచుకుంటూ పోవాలి. అప్పుడు బస్సులు లేవు, రైలు లేవు, విమానాలు లేవు. దెర్ ఇస్ నో ట్రైన్స్, నో ప్లేన్స్, నథింగ్ ఈస్ దేర్. No traveling facilities there. That time they went to the place, one place to another place by walk only. Otherwise bullock cart. Bullock cart అంటే ఏంటి? ఎడ్ల బండి. వెరీ గుడ్. బుల్లక్ కార్ట్ లో వెళ్ళేవారు. ఎడ్ల బండి ఇంత ఫాస్ట్ పోతారు, కొద్దిగా ఫాస్ట్ పోతాయి అంతే. సో అందుకే వాళ్ళకు ఆ కాశీ పోయితే ఏమనేవాళ్ళు, కొన్ని రోజులు నెలలు పట్టారు అన్నమాట. ఎందుకంటే ఒక 2000 కిలోమీటర్లు ఉంటుంది కాశీ. అందుకే కాశీకి పోతే ఇంకా కాటికి పోయినట్టు, అంటే చనిపోయినట్టు అనమాట. అరే నువ్వు కాశీ పోతావురా అంటారు. కాశీ పోతావురా అంటే ఏమైనా చనిపోతావు అనమాట. దూరం ఉంటుంది కాబట్టి పోయి రాలేడు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం తెలుసా పరిస్థితి? మన భూమి ఉంది కదా, మన భూమిలో నీకు ఏమేమి చెప్పినా నేను 71% వాటర్, 29% ల్యాండ్ అని చెప్పినా కదా. మరి దానిలో ఈ భూమికి మధ్య ఉండేది భూమధ్య రేఖ, అవునా? ఇంగ్లీష్ లో ఈక్వేటర్ అంటారు. ఏమంటారు? మరి మన భారతదేశం ఎక్కడుందంటే ఈ ఈక్వేటర్ పైన ఉంటుంది. ఇది మన భారతదేశం. ఈక్వేటర్ పైన ఉంటుంది భారతదేశం. ఈ భూమి ఇది ఒక సైడే కదా, ఇంకో సైడ్ ఉందా? ఇంకో సైడ్ ఇది ఇండియాకి ఆపోజిట్ గా అమెరికా ఉంటుంది. అంటే అటు సైడ్ ఈ గ్లోబ్ అటు సైడ్ అమెరికా ఉంటుంది. అది కొన్ని వేల కిలోమీటర్లు రాయి అమెరికా, కొన్ని వేల కిలోమీటర్లు. మధ్య సముద్రాలు ఉంటాయి. మరి ఎట్లా పోతారు? ఏరోప్లేన్. వెరీ గుడ్. ఎట్లా పోతారా? ఏరోప్లేన్ ఉంది. మరి ఎంతసేపట్లో పోతుంది ఇప్పుడు అక్కడికి? కొన్ని గంటల్లో వెళ్ళిపోతున్నారు. విత్ ఇన్ అవర్స్ పీపుల్ వెంట్ టు ద అమెరికా. హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్? ఇది అంతా ఎలా జరిగింది మరి? బై ద శ్రద్ధ. శ్రద్ధతో ఏమొచ్చింది? జ్ఞానం. శ్రద్ధతో ఏమొచ్చిందిరా? జ్ఞానం వల్ల ఏం లభించింది? జ్ఞానం వల్ల శక్తి. ఆ శక్తితో మనం ఏం చేసినాం? ఎన్నో కొత్త విషయాలు కనుగొన్నాం. ఒకప్పుడు మనకు సినిమాల్లో, పాత సినిమాలు చూస్తాం కదా, ఇక్కడ లైట్లు ఉండేటియా, దీపాలు ఉండేటి, నూనె పోసిన పెట్టి దీపాలు ఉండేటి. మరి ఇప్పుడు ఏమైంది? మనము బాహుబలి సినిమా చూసారు కదా, మరి ఇప్పుడు ఏంది? లైట్లు. ఎక్కడైనా లైట్లు. అప్పుడు బాహుబలి సినిమాలో వాడు ఏం చేస్తాడు? ఒక పావురానికి ఒక పేపర్ కట్టి పంపిస్తాడు కదా. ఎందుకంటే దెన్ నో ఫోన్స్, నో పోస్ట్ ఆఫీస్ అప్పుడు. మరి ఇప్పుడు ఒక వీడియో కాల్ చేస్తే వాడు కనిపించకుండా మాట్లాడడం, వాడు అమెరికాలో ఉన్నా సరే. అవునా కదా? ఇంకా టెక్నాలజీ ఇంకా ఎంత వ్యాపించిందంటే మనకు మీకు ఒక విషయం తెలుసు. ఇది సూర్యుడు. సూర్యుడు చుట్టూ ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయని చెప్పినా 8 ప్లానెట్స్. 8 ప్లానెట్స్. దిస్ ఈజ్ అవర్ సోలార్ సిస్టమ్. అవునా? 8 ప్లానెట్స్ అండ్ సన్, 1 సన్. దాన్ని ఏమంటాం మనం? సోలార్ ఫ్యామిలీ. ఏమంటాం మనం దాన్ని? సోలార్ ఫ్యామిలీ. ఇక్కడికి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు సారా? రాకెట్స్ లో కదా, ఇప్పుడు ఎప్పుడైనా రాకెట్ చూసా కదా, రాకెట్స్ లో వేరే ప్లానెట్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఇదంతా దేని వల్ల వచ్చింది? శ్రద్ధ ఉండడం వల్ల జ్ఞానం వచ్చింది. జ్ఞానం వల్ల ఎన్నో విషయాలు మనిషి కనుక్కుంటూనే ఉన్నాడు. ఇంకా అర్థమైంది కదా? మరి ఈ జ్ఞానం రావాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది శ్రద్ధ. అందుకే కృష్ణుడు ఏం చెప్పిండు భగవద్గీత అవార్డు జగన్ గారు? జగన్, లిజనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బెటా. వినడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వినడం అనేది చాలా ముఖ్యం. వినడం వచ్చిందంటే మాట్లాడడం వస్తుంది, మాట్లాడడం వచ్చిందంటే చదవడం వస్తుంది, చదవడం వచ్చిందంటే రాయడం వస్తుంది. ఈ 4 వచ్చినాయంటే చదువు వస్తుంది, చదువు వచ్చిందంటే మీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల మీకు గొప్ప శక్తి, గొప్ప పేరు, మీరు సంఘంలో మీకు మంచి స్థానం వస్తుంది. అర్థమైందా? నేను ఇప్పుడు ఈ రోజు వచ్చి ఇక్కడ టీచర్గా నేను మీకు పాఠాలు చెప్తున్నానంటే ఎలా సాధ్యమైంది? శ్రద్ధ వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ఉద్యోగం వల్ల మీకు వచ్చి చెప్తున్నాను. లేకుంటే నేను ఎక్కడ బలరం కాసుకుంటూ గొర్రెం కాసుకుంటూ వేరే పని చేసుకుంటూ ఉండేవాడిని.
మీకు ఇంత మంచిగా ఒక టీచర్నే మీకు పాఠాలు చెప్పే అదృష్టం నాకు ఉండేదా? ఉండకపోయేది. మీ ఎంతమంది కలిసేవాడిని నేను. మరి సో అందుకే మీరు ఇంకా ఇంకా బాగా చదువుకొని ఇంకా గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళాలి. మీరు కొత్త కొత్త విషయాలు కనుగొనాలి భారతదేశాన్ని. ఒకప్పుడు మనము పొలంలో నాగలి దున్నాలంటే ఎన్నో రోజులు పట్టేదా? 10 రోజులు 15 రోజులు పట్టేది. మనం దున్ని 10 ఎకరాలు దున్ని నాట్లు వేయాలంటే. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది, గంట తిరగని దున్నే వెళ్ళిపోతుంది కదా. కొత్త కొత్త యంత్రాలు వస్తున్నాయో రావట్లేదా? మిషన్స్ అంతా మిషనరీ అయిపోయింది. ఇప్పుడు ఏమైతుంది? డ్రోన్స్ వస్తుంది తెలుసా మీకు? డ్రోన్స్ తోటి ఎరువులు వస్తారు, డ్రోన్ తోటి మందు కొడతారు. మరి ఇదంతా ఎట్లా సాధ్యమైంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా సాధ్యమైంది? శ్రద్ధ వల్ల నాలెడ్జ్, శ్రద్ధ వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ఎన్ని సౌకర్యాలు. అందుకే మనకు శ్రద్ధ ఉండాలి. అర్థమవుతున్నారా? శ్రద్ధ అంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీదనే మన యొక్క 11 ఇంద్రియాలు ఉన్నాయి కదా. మనసు, దాని ఫ్రెండ్స్ 10 ఉన్నాయి కదా. ఆ 10ంటిని ఆ యొక్క పని మీదనే పెట్టాలి. నేను ఇప్పుడు పాఠం నడుస్తుంది, ఇక్కడ పాఠం మీదనే ఉండాలి. చేతులు కదలొద్దు, వీపు చక్కగా ఉండాలి, కన్ను దిక్కులు చూడొద్దు, చెవులు వేరే శబ్దం వినొద్దు. ఆ విధంగా ఉన్నప్పుడు మీకు సార్ చెప్పే పాఠం మంచిగా అర్థమవుతుంది. అది మెదడులోకి వెళ్ళిపోయి మీకు ప్రింట్ అయిపోతుంది. ఆ ఒకసారి ప్రింట్ అయిపోయిందంటే మీరు మర్చిపోలేదు. అర్థమవుతుందా? అది వెరీ ఇంపార్టెంట్. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అది ఇక్కడ మనం ఏం చేసారు? మన పూర్వీకులు ప్రకృతి శక్తిని దేవుడిగా భావించారు. ఎలా భావించారు? దేవుడిగా భావించారు. దేని దేవుడిగా భావించారు? భావించారు అంటే అనుకున్నారు. ఎవరు? మన పూర్వీకులు. పూర్వీకులు అంటే ఎవరు? మనకంటే కొన్ని వందల వేల సంవత్సరాల ముందు ఉన్నవాళ్ళు అనమాట. ప్రకృతి శక్తి అంటే ఈ ప్రకృతినే. చెట్లను మొక్కిరు, గుట్టలను మొక్కిరు, నదులను మొక్కిరు, సముద్రాలను మొక్కిరు. ఇట్లా ప్రకృతిలో ఉన్న శక్తిని మొక్కి దేవుడు అనుకున్నారు. అందుకే మనుషుల ఆవాసాలకు దూరంగా కొండలపై, గుట్టలపై, సముద్ర నదీ తీర ప్రాంతాలలో, అడవులలో ప్రశాంతంగా ప్రార్థించాలని అనుకున్నారు. అలా చేసి వాళ్ళు ఏమనుకున్నారా? మనుషుల ఆవాసాలు అంటే ఏంటి? మనుషులు ఉండే ప్రదేశాన్ని ఆవాసాలు అంటారు. మనుషులు ఉండే ప్రదేశాన్ని ఏమంటారా? ఆవాసాలు అంటారు. మనుషులు ఉండే ప్రదేశాన్ని ఏమంటారు? మరి మనుషులు ఉండే ఆవాసాలకు దూరంగా ఉండేవాళ్ళట. ఎవరు? మన పూర్వీకులు. దూరంగా ఉండి ఏం చేసేవాళ్ళు వీళ్ళు? కొండలపై, గుట్టలపై, సముద్ర నదీ తీర ప్రాంతాల్లో, అడవులలో ప్రశాంతంగా ప్రార్థించాలని అనుకున్నారు. ఆ కొండల మీద, గుట్టల మీద. అందుకే గుట్ట ఎక్కడ వెలిసింది? ఒక గుట్ట మీద వెలిసింది. మరి ఆ గుట్ట ముందు వెనకట్లు ఏముండే? మెట్లు ఉండేది, మెట్లు ఎక్కిపోయేవాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేసి రోడ్డు వేసి రోడ్డు మీద బస్సులు ఈజీగా వెళ్ళిపోతున్నారు. అవునా? అంటే ఇదంతా ఎట్లా వస్తుందంటే జ్ఞానం వల్ల. సరే ఇప్పుడు తెలుసుకుందాం మనం. అందుకే ఆ ప్రదేశాలలో ఏం చేసారు? గుళ్ళు కట్టారు. ఈ గుట్టలపై వాటిపై ఏం చేసారు? గుళ్ళు కట్టారు. గుళ్ళు రా కొమ్ము, అలా కొమ్ము, అలా అవుతుంది. దీక్షాక్షరం వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి శబ్దం. ఏ శబ్దాన్ని ఎలా రాస్తున్నాం మనము? సాకేత్ వింటున్నావా? ఏ శబ్దాన్ని ఎలా పలుకుతున్నాము? ఏ అక్షరం యొక్క శబ్దం ఎలా ఉంది? ఇలా రాస్తే ఏమంటున్నాము? ఇది గా. దీనికి కొమ్ము పెట్టేసరికి గు అయింది. ఒకసారి మనం ప్రింట్ చేసుకోవాలి, మళ్ళీ మర్చిపోలేము. అర్థమైందారా? అర్థమవుతుందని చెప్పేందుకు అందరికీ. తర్వాత ఏం చేశారు? మొక్కారు, మొక్కులు తీర్చుకున్నారు. మనం మొక్కులు కూడా ఇంతకు చెప్పినాను కదా. మొక్కులు ఒక అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళైనాక ఏం చేస్తుంది? మొక్కుతుంది. యాదగిరిగుట్టకి వెళ్ళి, స్వామి నాకు కానీ కొడుకు పుడితే నేను నీ పేరే పెట్టుకుంటాను అని. కొడుకు పుట్టగానే ఏం చెప్తారు? యాదగిరి అని పేరు పెట్టుకుంటారు. తిరుపతి దేవుని మొక్కిరు అనుకో, తిరుపతి అని పేరు పెట్టుకుంటారు. అర్థమైందా? అలా కాకుండా కొందరు యాదగిరిలో నరసింహుడు అని పేరు పెట్టుకుంటారు. ఎందుకు? యాదగిరిగుట్టలో ఉండే దేవుని పేరు ఏం పేరు? నారసింహుడు. ఏం పేరు? నారసింహుడు. ఈ అందరాక నారసింహుడు అన్నాక నరసింహస్వామి అంటారు. ఆయన అసలు పేరు ఏంది అక్కడ?
నారసింహస్వామి. నరసింహస్వామి, నరసింహుడు అంటే సగం నరుడు సగం సింహం అన్నమాట. నరసింహుడు ఎందుకు? ఆ తల మొత్తం సింహం తల ఉంటుంది, బాడీ అంతా హ్యూమన్ బాడీ, మనిషి యొక్క బాడీ. సగం సింహం సగం మనిషి, నరసింహుడు అన్నమాట. అయితే మొక్కులు కూడా తీర్చుకున్నారు ఆ గుళ్ళలోకి వెళ్ళి. ఆ గుళ్ళు కీర్తికి ఎక్కినాయి. ఆ గుళ్ళు ఎలా ఏమైనాయట? కీర్తికి ఎక్కినాయి. కీర్తి అంటే గొప్ప పేరు వచ్చినవాడు. కీర్తికి ఎక్కడం అంటే గొప్ప పేరు. కీర్తికి ఎక్కినాయి. ఏమైనాయి? కీర్తికి ఎక్కినాయి. చూడండి, ఈ పదం కొద్దిగా కష్టంగా ఉంది. ఎందుకు? సంయుక్తాక్షరం వచ్చిందా, కొద్ది యుక్తాక్షరం వచ్చింది. ఈ పదాన్ని మీరు రాయడానికి కష్టపడతారు. ఎందుకనంటే మీరు ఈ పదాన్ని శ్రద్ధగా చదివి గుర్తుపెట్టుకోరు, అందువల్ల మీరు రాయలేదు. ఈ ప్రపంచంలో ఏ పని చేయాలన్నా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడే నీకు శక్తి వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడే నీకు అన్ని లభిస్తాయి. నువ్వు ఏది కావాలంటే అది లభిస్తుంది. జ్ఞానం వల్లనే ఏదైనా లభిస్తుంది మనిషి. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మీరు. అర్థమైందారా? కీర్తికి ఎక్కినాయంటే అవి పెద్ద ఫేమస్ అయిపోయినాయి అన్నమాట. మనం తెలుగులో చాలా ఫేమస్ అంటాం కదా, మనం ఇంగ్లీష్లో ఫేమస్, దాన్ని కీర్తి అంటారు అన్నమాట. తెలంగాణలోని గొప్ప పుణ్యక్షేత్రం. తెలంగాణలో గొప్ప పుణ్యక్షేత్రం ఏంది? రాష్ట్రంగా పుణ్యక్షేత్రం అంటే తెలంగాణలో గొప్ప పుణ్యక్షేత్రం ఏందిరా? యాదగిరి గుట్ట. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి కదా. ఈ 33 జిల్లాలు అన్నింటిలోకెల్లా గొప్ప పుణ్యక్షేత్రం ఏదయ్యా? మరి ఆ క్షేత్రం, క్షేత్రం అంటే ఏంది? ఆ ప్రదేశం. క్షేత్రం, క్షేత్రం అంటే ఏంది? ప్రదేశం. క్షేత్రం అంటే ఏంది? ప్రదేశం అంటే ఏంది? ఇప్పుడు ఇది ఒక ప్రదేశం. ఏం ప్రదేశం ఇది? ఒడ్డేపల్లి అనే ప్రదేశం. ఒడ్డేపల్లి అనే క్షేత్రం. అర్థమైందా? అట్లా మరి తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. పూర్వం ఇది నల్లగొండ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉన్నది. ఏలు పెట్టి చూడండి, చదివేటప్పుడు చదివే పదం కింద వేలు పెట్టి చూసి గుర్తుపెట్టుకోండి. సార్ ఎలా పలుకుతున్నాడు, ఏ అక్షరాన్ని ఎలా పలుకుతున్నాడు, దీర్ఘం ఉన్నప్పుడు ఎలా పలుకుతుండు, ఒత్తున్నప్పుడు ఎలా పలుకుతున్నాడు, అది మీరు శ్రద్ధగా ఒకసారి మీకు చూసి గుర్తుపెట్టుకున్నారనుకో, ఇంకా చదవడం మీకు ఈజీ అవుతుంది. అర్థమవుతుందా? ఈ యొక్క పని చేయకపోవడం వల్లనే మీకు చదవడం అనేది రావడం లేదు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో. కీ పెట్టి ఒక ఫుల్ స్టాప్ ఉండి మీ పెట్టిండు. అంటే ఇది కీ అంటే కిలో, మీ అంటే మీటర్. 8 కిలోమీటర్లు హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట 60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో ఉన్నది. చూడండి, ఇది తెలంగాణ ఇట్లా ఉంటుందా? తెలంగాణ ఇట్లా ఉంటుంది. అర్థమైందా? ఈ తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది, ఇక్కడ యాదాద్రి ఉంటుంది, ఇక్కడ వరంగల్ ఉంటుంది. అర్థమైందా? ఇదేమో హైదరాబాద్, ఇదేంది హైదరాబాద్, ఇదేంది యాదగిరి గుట్ట. యాదగిరి గుట్టనే ఇప్పుడు యాదాద్రి అంటారు. ఇదేంది మరి వరంగల్. ఇది వరంగల్ పోయే రోడ్ అనుకో, అవునా? ఈ రోడ్డు వరంగల్ పోతుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుండి వరంగల్ పోతుంది. ఈ మధ్యలో ఉంటుంది అనమాట. హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్లు పోయిన తర్వాత ఏమొస్తుంది? ఈ వరంగల్ రోడ్లో ఇక్కడ భువనగిరి అని వస్తుంది. భువనగిరి దాటినాక కొద్దిగా ఊరు రాయగిరి అని వస్తుంది. అది దాటినాక కొద్దిగా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్ వస్తుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు హైదరాబాద్ నుండి వరంగల్ పోయే దారిలో, మార్గం అంటే దారి, ఆ మార్గంలో ఉందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ పెరాలో ఎన్ని లైన్లు ఉన్నాయి? 3 లైన్లు ఉన్నాయి. ఇలా అన్ని పదాలు అర్థమైనాయా మీకు?
తెలంగాణలో ప్రసిద్ధి పొందిన అంటే ఏది బాగా ఫేమస్ అన్నమాట, గొప్ప పేరు వచ్చింది. తక్కువ ఇప్పుడు తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రం తక్కువ మనం ఏం చెప్పాలి? యాదగిరి గుట్ట. ప్రసిద్ధి పొందింది అంటే ఒక పేరు పొందింది అనమాట. ఏం పుణ్యక్షేత్రం ఇది? నారసింహ పుణ్యక్షేత్రం. నారసింహ అంటే అక్కడ నారసింహ స్వామి ఉంటాడు అన్నమాట. పుణ్యక్షేత్రం అంటే అక్కడ పోతే మనకు పుణ్యం లభిస్తుంది అన్నమాట. పూర్వం ఇది ఎక్కడ ఉంది? మీకు తెలంగాణ అని చెప్పినా కదా. ఈ తెలంగాణ అప్పుడు మనకు 2014 తెలంగాణ వచ్చింది కదా. మరి 2016 అక్టోబర్ వరకు 2016 అక్టోబర్ అంటే 2 ఏళ్ళ దాకా ఎన్ని జిల్లాలే తెలంగాణలో? 10 జిల్లాలే ఉండే. మరి 2016 అక్టోబర్లో ఏం చేసారు? వీటిని 10 జిల్లాల్ని 33 జిల్లాలు చేసారు. 31 చేసారు. మళ్ళీ తర్వాత 2019లో మళ్ళీ చేసి మళ్ళీ ఒక 2 చేసారు. మొత్తం ఎన్ని? 33 జిల్లాలు. తెలంగాణ వచ్చినప్పుడు 10 ఉండే, 2016లో 31 చేసిరు, మళ్ళీ ఒక 2 చేసిరు, మొత్తం 33 జిల్లాలు అవుతుంది. ఇప్పుడే ప్రజెంట్ 33 జిల్లాలు. తెలంగాణ ప్రజెంట్ ఎన్ని జిల్లాలు లేరా? ఈ 33 జిల్లాల్లో మన జిల్లా పేరే సిద్దిపేట. మన జిల్లా పేరు ఏం పేట? సిద్దిపేట. ఈ సిద్దిపేట జిల్లాలో మనం ఏ మండలంలో ఉన్నాం? రాయపోల్ అనే మండలం పేరు అన్నమాట. అంటే కొన్ని గ్రామాలు కలిసి మండలం అవుతుంది. ఆ రాయపోల్ మండలంలో మనము వడ్డేపల్లి అనే గ్రామంలో ఉన్నాం. వడ్డేపల్లి అనేది ఏమంటారు? గ్రామం. దీని ఒక గ్రామం, దీని మండలం, దీని జిల్లా. ఇది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ. మరి ఇలాంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో? ఇది భారతదేశం కదరా, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం అంటే ఇట్లా ఉంటుంది, అర్థమైందా? మరి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 ఉన్నాయి తెలంగాణ లాంటి. ఆ 28 రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంటుంది. అర్థమైందా ఈరోజు ఈ పాఠం మీకు? ఈరోజు మనం నేర్చుకునేది ఏంటి? మన తెలంగాణ రాష్ట్రం. ఇది మన తెలంగాణ రాష్ట్రం ఇలా ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పుణ్యక్షేత్రం ఏంద్రా? యాదగిరి గుట్ట. వెరీ గుడ్. ఈ యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది మరి? ఇది పూర్వం నల్లగొండ జిల్లా. మరి ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఇది యాదాద్రి జిల్లా. యాదాద్రి భువనగిరి జిల్లా. యాదాద్రి భువనగిరి జిల్లా. ఇప్పుడు యాదగిరి గుట్ట ఏ జిల్లాలో ఉందంటే మనం ఏం చెప్పాలి? యాదాద్రి భువనగిరి జిల్లా. యాదాద్రి భువనగిరి జిల్లా. యాదగిరి గుట్ట ఏ జిల్లాలో ఉంది? యాదాద్రి భువనగిరి జిల్లా. అందుకే దీన్ని సింపుల్ ఏమంటారంటే యాదాద్రి అంటారు. ఏమంటారు? యాదాద్రి జిల్లాలో ఉంది. యాదగిరి గుట్ట ఏ జిల్లాలో ఉంది? యాదాద్రి లేదా యాదాద్రి భువనగిరి జిల్లా. అర్థమైందా? మరి ఇది హైదరాబాద్ ఎంత దూరంలో ఉంది? 60 కిలోమీటర్ల దూరం. తెలుగులో 60 కిలోమీటర్లు. సరే, ఇక్కడ చుట్టా, ఇక్కడ ఒక చుట్టా. కి అంటే కిలో, మీ అంటే మీటర్. 60 హైదరాబాద్కు 60 కిలోమీటర్ దూరంలో ఉంది. అయితే ఇది ఏ మార్గంలో ఉంది మరి? హైదరాబాద్ నుండి ఏ మార్గంలో ఉంది? ఏ తోవలో ఉంది? చెప్పే ఇక్కడ భువనగిరి నుండి హైదరాబాద్ నుండి వరంగల్ పోయే మార్గంలో ఉంది. హైదరాబాద్ నుండి వరంగల్ పోయే మార్గంలో ఉంది. ఇంతవరకు ఈరోజు మనం నేర్చుకున్న ఈ పారాగ్రాఫ్ చాలు. మీరు ఏం చేయాలంటే ఇందులో కొన్ని కొత్త పదాలు వచ్చాయి మనకి, చాలా కొత్త పదాలు. పూర్వీకులు అనేది కొత్త పదమే కదా, ప్రకృతి అనేది కొత్త పదమే కదా, క్షేత్రం అనేది కొత్త పదమే కదా, అవునా? తర్వాత కీర్తికి ఎక్కిన అనేది కూడా కొత్త పదమే కదా. ఇవన్నీ కొత్త పదాలు మీరు ఒక 5 టైమ్స్ చదివి వాటిని మీరు నోటికి రాయడం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఆ పదాలు మనకు గుర్తుండిపోతాయి. అర్థమైందా? మరి మరొకసారి నేను చదువుతున్నా, మీరు చదవండి. మన పూర్వీకులు ప్రకృతి శక్తిని దేవుడిగా భావించారు. అందుకే మనుషుల ఆవాసాలకు దూరంగా కొండలపై, గుట్టలపై, సముద్ర, నది తీర ప్రాంతాలలో, అడవులలో ప్రశాంతంగా
ప్రార్థించాలని అనుకున్నారు. అందుకే ఆ ప్రదేశాలలో గుళ్ళు కట్టారు, కొలిచారు, మొక్కారు, మొక్కులు తీర్చుకున్నారు. ఆ గుళ్ళు కీర్తికెక్కినయి. ఇలా కీర్తికెక్కినదే తెలంగాణలోని గొప్ప పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. ఆ క్షేత్రం గురించి తెలుసుకుందాం. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. పూర్వం ఇది నల్లగొండ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం అంటే ఇప్పుడు యాదాద్రి జిల్లాలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో ఉన్నది. అనాలి, తప్పకుండా అనాలి, శ్రద్ధగా వినాలి. ఇప్పుడు లే చదవండి, చదువు మార్క గట్టి చదువు. ఈ పేరాగ్రాఫ్ చదువు. తెలంగాణలో ప్రసిద్ధి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, భయపడద్దు. మనం అక్షరాలని దానికి ఏ ఒత్తులు వచ్చినాయి, దీర్ఘాలు ఉన్నాయా, ఇవి ఎప్పుడు గమనించాలి. గమనించుకుంటూ మూదటి సైడ్ అమ్మము, మూదటి సైడ్ వర్షం. ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. పూర్వం ఇది నల్లగొండ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉండేది. చూడండి, అరే మీకు ప్రాబ్లం ఏదైతే చెప్పన్నా, మీరు అక్షరాన్ని గుర్తుపట్టట్లేరు. మీరు చూడంగానే టక్కిమని గుర్తుపట్టి ఇట్లా యా దా దీ ది దీకి రావద్దు, ద్రి. ఈ దీని రాను రెండు ఒకసారి కలిపి చదవాలి గుర్తొచ్చినప్పుడు. ది రా, ఆ రావుడు ఏమైతే రీ అవుతుంది. పైన గుడి ఉంది కదా, ఈ గుడి కలిపేయాలి. దీకి రాకు ద్రి అవుతుంది. ద్రి, యాదాద్రి. జగన్, లిసన్ కేర్ఫుల్లీ. వాట్ ఐ టోల్డ్ యూ, ఆల్ ఆఫ్ యూ. మీకు ఏమని చెప్పినాను నేను? వినడం ఫస్ట్. లిజనింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. లిజనింగ్ రాకుంటే స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ రాదు. యాదాద్రి. రాజధాని హైదరాబాద్ 60 అన్నాను, తెలుగు చదువుతున్నాను కాబట్టి 60 అన్నాను. 60 కిలోమీటర్లు దూరంలో వరంగల్. కన్ఫ్యూజ్ అవుతుంది చూడండి. ఇవే మిగతా ఈ సరళ పదాలు, చుంట పదాలు బాగా చదువుతుంది. ఈ ఒత్తు పదాలకు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతుంది. మా రా గ గ మార్గం. ఆ ఒత్తు వచ్చినప్పుడు రెండు అక్షరాలు ఒకేసారి చదవాలి, కలిపి చదవాలి. రా గ గ మార్గంలో. నెక్స్ట్ ఎవరు చదువుతారు ఇంకా? మీరు ఇంటికాడ ప్రాక్టీస్ చేయండి. ప్రతి అక్షరాన్ని గుర్తుపట్టండి, ప్రాక్టీస్ చేయండి. ఈ రెండు పేరాగ్రాఫ్ ఓకేనా?